మహాత్ముడు అతిథిగా దొరికితే అదృష్టం పండిందని గుర్తు. కాబట్టి అతిథి యజ్ఞము మహాత్ముడే దొరకక్కర్లేదు. అదేనే మీతో మనవి చేసింది. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ తెలియని వాడైనా సరే అతిథి వస్తే నారాయణ స్వరూపంగా పూజ చెయ్యాలి. కాబట్టి కృతజ్ఞత, అతిథిని పూజించవలసినదే. అది వేద శాసనము. ఆయన నాకేం చేశాడని నేను పెట్టాలంటే అని అడగడానికి వీల్లేదు, పెట్టవలసిందే. కాబట్టి మనుష్య యజ్ఞము, చిట్ట చివరిది భూత యజ్ఞము అని 5వ యజ్ఞం, అది చెయ్యాలి. భూత యజ్ఞము అంటే అనేక ప్రాణుల యొక్క వైభవాన్ని మనుష్యుడు వాడుకుంటాడు. గుర్రం విపరీతమైన వేగంతో పరిగెడుతుంది, తాను పరిగెత్తలేడు. గుర్రం ఎక్కి దాన్ని లొంగ తీసుకుని దాని మీద కూర్చుని వెళ్ళిపోతాడు. చిలక చక్కటి పలుకులు పలుకుతుంది, పంజరంలో పెట్టుకుని దానికి పలుకులు నేర్పి రామనామం నేర్పి తాను సంతోషిస్తున్నాడు. గొర్రె ఎంత చలిలోనూ నించుంటుంది, ఉన్ని ఉంది కాబట్టి. అదంతా కత్తిరించి బట్ట కట్టుకుని తాను చలిలో హాయిగా తిరుగుతున్నాడు. అలాగే ఒక సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు, కస్తూరి మృగం ఉంది, అది పెట్టిన కస్తూరి తెచ్చి ఈశ్వరుడికి అలదుతున్నాడు. ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నాడు. ఓ కుక్కని తెచ్చి ఇంట్లో పెట్టి కాపలా కాయించుకుంటున్నాడు. ఓ గాడిదని తెచ్చి బరువులు మోయించుకుంటున్నాడు. నీటిలో ఉన్న చేపని పట్టుకుని తాను తింటున్నాడు. పక్షిగా ఆకాశంలో తాను ఎగురుతున్నాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి పరమేశ్వరుడు ఏ వైభవాన్ని ఇచ్చాడో అన్ని వైభవాల్ని బుద్ధి చేత తనవిగా వాడుకుంటున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మనుష్యుణ్ణి ఇతర ప్రాణులు వాడుకోలేవు. ఒక ఏనుక్కి దంతం ఉంది, అది ఆ దంతం చూసుకుని మురిసిపోతుంది. ఆ దంతం తెచ్చి బొమ్మ చేసుకుని మనిషి మురిసిపోతాడు. జింకకి చర్మం ఉంది, ఒలిచి తెచ్చి వేసు కూర్చుని జపం చేసుకుని మురిసిపోతాడు. ఎక్కడ ఏ వైభవం ఉండనివ్వండి, తనదిగా వాడుకునేవాడు మనుష్యుడు ఒక్కడే. తను ఉపకారమును ప్రత్యక్షంగా పొందాడా పొందలేదా అన్న దానితో సంబంధం లేదు. మిగిలిన ప్రాణులకన్నిటికీ కూడా మనిషి రుణపడి ఉంటాడు. ఎందుకు రుణపడి ఉంటాడో తెలుసా? ఒకటే కారణం. మా ఇంట్లో నేను నిద్రపోతూ ఉండొచ్చు, ఒక దొంగ మెల్లిగా ఇంట్లోకి ప్రవేశిద్దామని ప్రయత్నించవచ్చు. ఆ వీధిలో తిరుగుతున్న 4 ఊర కుక్కలు భౌహట్టు వచ్చి మీద పడిన కారణం చేత దొంగ వెళ్ళిపోయి ఉండొచ్చు. వాడు వచ్చాడని, ఆ కుక్కలు అరిచాయని, మీద పడ్డాయని, అందుకు వెళ్ళిపోయాడని, నా ఇల్లు రక్షింపబడిందని నాకు తెలియకపోవచ్చు. అయినా నా చుట్టూ తిరుగుతున్న ప్రాణులకు నేను కొంత కబళాన్ని వెయ్యాలి. అందుకని కుక్కలకి వెయ్యాలి. ఇంట్లో ఏవో కొన్ని ప్రాణులే, బల్లు లాంటివో ఏవో తిరుగుతుంటాయి, వాటిని అంగీకరించాలి. అలాగే బయట తిరిగేటటువంటి కాకులకు, పక్షులకు కొద్దిగా ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాని ఎవ్వరికీ ఏదీ పెట్టకుండా కొద్దిగా మిగిలిపోయింది అన్నం పెట్టేసుకుంటారేంటి అంటే, కడుపు నిండిపోయినా కూడా పెట్టేసుకుని తను తినేయకూడదు. మిగిలిపోతే ఏమైంది, బయటపడాయి, తింటాయి ప్రాణులు అనాలి. అంతేకాని ఇంకా కటాకటి ఒక్క గింజ తగ్గినా పర్వాలేదు కానీ బియ్యం ధర ఎక్కువైపోయిందని అలాగే పోసుకుని అలాగే తినేసి అలాగే బలిసిపోకూడదు. కాస్త మిగిలిన ప్రాణులకు పెట్టడం కూడా నేర్చుకోవాలి. కాబట్టి భూతయజ్ఞము, సమస్త ప్రాణుల వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి భూతయజ్ఞం చెయ్యాలి. ఈ 5 కృతజ్ఞతతో కూడుకున్నవే. కాబట్టి నేను ఎప్పుడు పొందాను ఉపకారం అనడానికి వీలు లేదు, చేసి తీరవలసినదే. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమానమర్హసి. కాబట్టి నీకు మేము ఉపకారం చేసి తీరుతాం, ఇది సనాతన ధర్మం. కాబట్టి ప్రత్యుపకారమును చేసి తీరవలసినదే మనిషిగా పుట్టినవాడు. రామచంద్రమూర్తి యొక్క గుణములలో చాలా గొప్ప గుణములుగా 16 గుణములను అడిగాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని. అడిగిన వాటిలో ఇది కూడా ఒకటి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఆయన అపారమైన కృతజ్ఞుడు. ఎంత కృతజ్ఞుడంటే అయోధ్యకాండలో పౌరులు చెప్తారు, కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అన్నారు. దశరథ మహారాజు గారు కొలువు తీర్చి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఈ తెల్లగొడుగు కింద నా శరీరం జర్జరీభూతం అయిపోయింది. నేను చూస్తుండగానే నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి. కాబట్టి సకల గుణాభిరాముడు కనుక నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం వే ఓపకల్ప్యతాం. ఇప్పుడు చైత్రమాసం పుణ్యప్రదమైంది, ఉత్తరాయణం చేద్దాం అనుకుంటున్నాను పట్టాభిషేకం, మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్ర వృతాననం అన్నారు ప్రజలందరూ లేచి. ఇంకా చేస్తానంటాయేమిటి, ఎప్పుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తావు, ఎప్పుడు రాముడు మదగజాన్ని ఎక్కి వస్తాడు, తెల్లగొడుకు కింద వస్తాడు, చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను, చేసేయి అన్నారు.
దశరథుడు అన్నాడు, ఏమి మీకు నేనేం తక్కువ చేశాను, ఇన్నాళ్ళంత బాగా పరిపాలించాను కదా, రాముడికి రాజ్యం ఇస్తానంటే ఇచ్చేసేయండి అంటున్నారు కదా, రాముడి యందు ఏ గుణాలు మీకు కనపడ్డాయని అడిగాడు. అది నిజమైన ప్రజాస్వామ్యం. అడిగితే వెంటనే పౌరులందరూ మూకమ్ముడిగా చెప్పారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఇది రాముడికి ఉన్న గుణం. కథంచిదుపకారేణ, కావాలని ఉపకారం చేయలేదు రాముడికి ఎవరో, అనుకోకుండా అతని ప్రమేయం లేకుండా ఒక ఉపకారం జరిగిపోయింది. అలా జరిగిపోయినందుకు కాను రాముడు దాన్ని గుర్తుపెట్టుకుంటాట. గుర్తుపెట్టుకుని అలా స్మరిస్తూనే ఉంటాట. అబ్బబ్బబ్బ ఎంత ఉపకారం చేశారండి, ఎంత ఉపకారం చేశారండి అంటట. స్మరణ అన్నది మనసుకు సంబంధించింది. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అక్కర్లేని మాటలు మాట్లాడతారు, కానీ అసలు నిజమైన వ్యక్తిత్వం ఏమిటంటే కృతజ్ఞతయే. చేసిన ఉపకారాన్ని స్మరించడం మనసుకు అలవాటు కాదు. ఎవడి కోసం చేస్తాడండి అంటాడు ఒక్కొక్కడు. ఇక వాడెప్పుడు బాగుపడతాడు? చేసిన ఉపకారాన్ని స్మరించిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి. అది రాముడి గొప్పతనం. కావాలని చేయలేదు ఆయనకు ఉపకారం, అనుకోకుండా జరిగింది ఆయనకు ఆ ఉపకారం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆయన చెప్పులు అక్కడ విప్పి ఇలా వచ్చారు, అడ్డొచ్చాయని ఎవడో కాలుతో ఆ చెప్పులు ఇలా దూరంగా తోసేశాడు. ఒక్కొచ్చి అక్కడే ఉన్న ఇంకో చెప్పు ఎత్తుకుపోయింది ఎవరిదో. ఒరే పాపం ఆయన కాలుతో తోసేశారా పక్కకి, లేకపోతే నా చెప్పులు ఎత్తుకుపోనని రాముడు ఎప్పుడు తలుచుకు పొంగిపోతాట. రాముడి చెప్పులు కుక్క ఎత్తుకుపోతాయని తోచాడు ఏంటి వాడు. అడ్డొచ్చాయని పక్కకి తోచాడు. రాముడి చెప్పులని తెలిస్తే అసలు కాలుతో ముట్టుకుంటాడా? ఏదో ఉదాహరణ చెప్పాను కానీ నేను. అంటే కథంచిదుపకారేణ, కావాలని చేసింది కాదు, అప్రయత్నంగా చేయడం రాముడికి ఉపకారం అయింది. కానీ రాముడు దాన్ని తలుచుకు పొగిపోతుంటాట ఎన్నాళ్ళు, ఎప్పటికీ పోయినా సరే. అదయా రాముడికి ఉన్న లక్షణం. అది ఆయన కృతజ్ఞత. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. 100 అపకారములు చేసినా రాముడు గుర్తుపెట్టుకోడు. ఎందుకు గుర్తుపెట్టుకోడు అంటే ఆత్మవత్తయ. ఆయన ఎప్పుడు ఆత్మగుణముల యందు రమిస్తుంటాడు కాబట్టి వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు తప్ప అవతల వాళ్ళు చేసినటువంటి దుష్ట పనులన్నీ జ్ఞాపకం పెట్టుకుని అవే స్మరించుకుని బాధపడిపోతూ కూర్చునేటటువంటి లక్షణం అన్నవాడు కాడు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. అది రాముడి యొక్క లక్షణం. ఆయన వ్యసనేషు మనుష్యాణం, ఎవరికైనా కష్టం వస్తే అలా ఏడుస్తూనే ఉంటాట. ఏడుస్తూనే ఉండడం అంటే ఆ కష్టం తీరిపోదేంటి, ఈయన ఎందుకు అలా ఏడుస్తూ కూర్చోవడం అంటే మాతృలక్షణం. అమ్మ చూడండి, కొడుకు ఆవిడేదో ఎవరితోనో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటుంది, వీడు ఉన్నవాడు ఊరుకోకుండా పైన ఏదో బొమ్మ తీస్తానని చిన్నతనంలో నిక్కర వేసుకుని ఆ పైకి ఎక్కేసి అక్కడి నుంచి చేయి జారి కింద పడిపోవడంలో ఆ పైకి ఉన్నటువంటి అద్దం పెంకొకటి పగిలిపోయి తొడక అడ్డంగా ఇలా కోసుకుపోతే అదో పెద్ద మచ్చబడిపోయింది. అమ్మ చాలా ఉపవాసాలు చేసింది, బెంగ పెట్టుకుంది, ఆఖరికి అది పూడుకుపోయింది, పిల్లాడికి బాగైపోయింది. వాడికి 30 ఏళ్ళు వచ్చేసాయి. ఇంట్లో ఉత్సవం జరుగుతోంది. వాడు స్నానం చేసి తువ్వాలు కట్టుకుని బయటికి వచ్చాడు. ఆ ఎరుగున్న ఆవిడ ఒక ఆవిడ చూసి, అదిగో మీ పిల్లాడి తొడ మీద ఎంత గాయం అనమ్మా, చిన్నప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు గూట్లోంచి పడిపోతే అద్దం కోసుకుపోయింది వీడికే కదూ అంది. ఇప్పుడు ఈవిడ కళ్ళ నీళ్లు పెట్టుకుని, అవునమ్మా నా అదృష్టం కొద్దీ బతికాడు, మీతో మాట్లాడుతూ ఉండిపోయిన పైనుంచి పడిపోవడంలో ఎంత మేర చీరిగిపోయిందో, ఎంత రక్తం పోయిందో, ఎంత బెంగ పెట్టుకున్నానో అని ఇప్పుడు కళ్ళు ఒత్తుకుంటుంది. అప్పుడు జరిగిన దానికి అది అమ్మ మనసు. రాముడిదా మనసు అన్నారు వాళ్ళు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఇతరులు సుఖపడితే తండ్రిలా ఆనందిస్తాడట. తండ్రిలా ఆనందించడం అంటే తండ్రి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు, ప్రావిడెంట్ ఫండ్ అంతా తీసేస్తాడు, కొడుక్కి ఇచ్చేస్తాడు, వాడు అమెరికా వెళ్ళిపోతాడు, వాడు ఎక్కడో మంచి ఉద్యోగం చేసుకుని కార్లు సంపాదించుకుంటాడు. రమ్మంటే మాత్రం నాన్నగారండి ఈ నెల రాలేనండి, ఒక 6 నెలలు పోయాక వస్తానండి అంటాడు. కొడుకుని చూడాలనున్నా పెద్ద ఆయన పాపం అలాగే బెంగెట్టుకుని వాడికి చెప్తే బాధపడతాడేమో అని చెప్పకుండా ఈయనకి అడపా జ్వరం వస్తున్నా సరే ఆ మాట చెప్పకుండా ఉత్సాహంగా కొడుకుతో మాట్లాడుతూ, నాన్నగారు నేను ఇంకో మంచి కారు కొనుక్కున్నానండి, పడవంత కారు అంటే పెంకుటింట్లో ఉంటూ రోహిణీ కార్తీలో తువ్వాలు నెత్తి మీద వేసుకుని ఎదురింటి వాళ్ళకి వెళ్ళి ఆ కార్డు చూపించి మురిసిపోతాడు. ఎందుకు ఈయన ఏమైనా అనుభవించాడా? కొడుకు సంతోషపడితే తాను సంతోషపడిపోతాడంతే తండ్రి. తప్ప తండ్రికి కొడుకు సంతోషపడుతున్నప్పుడు తనని సంతోష పెట్టాలన్న కోరిక ఉండదు. కొడుకు సంతోషంగా ఉండాలి, కొడుకు భద్రంగా ఉండాలి. తండ్రి కోరుకునేది అదొక్కటే. కాబట్టి పితేవ పరితుష్యతి, రాముడు అలా కోరుకుంటాడు. మేము సంతోషంగా ఉంటే తాను సంతోషపడిపోతాడు. తను సంతోషంగా ఉండొచ్చు లేకపోవచ్చు నిజం,
రాజారాముడుగా ఉండాలని సీతమ్మని అడవులకు పంపించాడు, కానీ ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టు పరిపాలించాడు. అది సీతారాములంటే. నా తల్లి జానకీమాత కబురు చేస్తూ ఆ ప్రజల కోసం నన్ను అరణ్యములకు పంపాడు, ఇప్పుడు నేను లేనని ప్రజల మీద కోపం పెట్టుకోవద్దని చెప్పు, రాజారాముడిగా ధర్మం తప్పద్దని చెప్పానని చెప్పు. అది రామరాజ్యం అంటే. శాస్త్రమే ప్రమాణముగా పరిపాలించాడు. రాముడి జీవితం అంతా శాస్త్రమే ప్రమాణము. రాజ్య పరిపాలన యందు కూడా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే పరిపాలించాడంతే. కాబట్టి రాముడు కృతజ్ఞత. సీతమ్మ అసలు నేను ఇప్పుడు మొదలు పెడితే అయ్యేది కాదు, అంతటి కృతజ్ఞతా లక్షణం నా తల్లిది, అంత కృతజ్ఞత. అందుకే అంటారు మహర్షి, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్సో మహతో భయాత్. ఆవిడికి ఉపకారం కాదు, ఎన్ని అపకారాలు చేయనివ్వండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీవాడనక్కర్లేదు, ఇంకా రాముడి దగ్గరికి వెళితే రామా నేను నీవాడననాలి. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి భయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు యుద్ధకాండలో. నేను నీవాడనంటే రక్షిస్తానన్నాడు. అమ్మవారి దగ్గర అనక్కర్లేదు, పడిపోతే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్సో మహతో భయాత్. ఆ త్రిజట చెప్తుంది, అపకారాలు చేశామని బెంగ పెట్టుకోకండి, ఒక్కసారి నేల మీద పడిపోండి, రక్షించేస్తుంది నా తల్లింది. నిజం. యుద్ధకాండలో రావణ సంహారం అయిపోయిన తర్వాత హనుమ వెళ్ళి, అమ్మా నేను సుందరకాండలో చెట్టు మీద కూర్చుని చూస్తున్నప్పుడు నిన్ను బాధ పెట్టిన రాక్షస స్త్రీలు వీళ్లే కదా, అనుమతించమ్మా పిడికిటి గుద్దులతో చంపేస్తానన్నారు. ఆవిడ పెద్ద కథ చెప్పింది. ఓ మనుష్యుడు ఏదో పులి తరువుకొచ్చింది, ఆడేమో చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేటప్పటికి దాని మీద ఒక ఎలుకబంటి కూర్చునుంది. అది చూసి ఆ పైనుంచి ఆ మనుష్యుడిని అది చూసింది. వాడు భయపడ్డాడు, పైకెడితే ఎలుకబంటి, కిందకుంటే పెద్ద పులి. ఆ పెద్ద పులి అంది, వాడు మనుష్యుడు, నువ్వు నేను జంతువులం, నీ ఇబ్బంది తెస్తాడు, కిందకి తోసేయి, తిని వెళ్ళిపోతాను, నీ జోలికి రానంది. ఆ ఎలుకబంటి అంది, వాడు నేను ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు, నాకు అతిథి, నేను అలా ద్రోహం చేయను అని పక్కన కూర్చోబెట్టుకుని కొంతసేపు అయిన తర్వాత ఈ మనుష్యుడు ఆ యొక్క ఎలుకబంటి ఒళ్ళో తల పెట్టుకు పడుకున్నాడు. పడుకుంటే పెద్ద పులంది, మనుష్యుడు ప్రమాదకరం, మనకి అపకారం చేస్తాడు, నా మాట విను, నిద్రపోతున్నాడు కాబట్టి తోసేయి, నేను తినేస్తానండి. అస్సలు తోయిను, నిద్రపోతున్నాడు, నా ఒళ్ళో పడుకున్నాడు, నన్ను నమ్ముకున్నాడు, నేను అటువంటి కృతజ్ఞపు పనులు చేయనంది. మనుష్యుడు నిద్రలేచాడు. ఎలుకబంటికి భయమేగా, కింద పెద్ద పులుంది, నాకు బడలికగా ఉంది, నీ ఒళ్ళో తల పెట్టుకుంటానంది. పడుకోమన్నాడు మనుష్యుడు. ఎలుకబంటి ఒళ్ళో తల పెట్టుకుంది. ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతుంటే పెద్ద పులంది, ఎలుకబంటికి నిద్ర లేచిన తర్వాత ఆకలేస్తుంది, నిన్ను తినేస్తుంది, అందుకని తోసేయి, దాన్ని తిని నేను వెళ్ళిపోతాను, చెట్టు దిగి వెళ్ళిపోవాలి. మనుష్యుడు ఎలుకబంటిని కిందకి తోసేశాడు. తోసేస్తే కింద పడిపోతూ చెట్టు కొమ్మలు పట్టుకుని ఎలుకబంటు ఆగిపోయి కృతజ్ఞుడా నిద్రపోతున్నప్పుడు తోసేశావా నన్నంది. అంది కానీ ఏమీ చేయలేదు. ఏమయ్యా, ఒక ఎలుకబంటే అలా రక్షించింది కదా, నేను క్షత్రియ వంశంలో పుట్టిన రామచంద్రమూర్తికి ఇల్లాలినై తప్పో ఒప్పో వాళ్ళ ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేశారు, వాళ్ళ సొంత బుద్ధి ఏమి, వాళ్ళని ఎందుకు చంపుతావు, నా ఆజ్ఞ, నా రక్ష సంపత్. అటువంటి తల్లి జానకీమాత, అటువంటి స్వామి రామచంద్ర ప్రభువు. కాబట్టి కృతజ్ఞత. శ్రీరామాయణంలో మీరు ఏ పాత్రని చూడండి, ఎంత కృతజ్ఞత, ఎంత కోపంలో కూడా. స్వామి హనుమని చంపేస్తానన్నాడు రావణాసురుడు, ఆయన చెప్పిన మాటలు విని చంపేసేయండి కోతిని అన్నాడు. వెంటనే విభీషణుడు లేచి, సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య శాస్త్రం తెలుసుకున్నావు, ఇన్ని చదివావు, దూతని చంపేస్తావా? తప్పు. ఏదైనా ఒక అంగాన్ని ఖండించవచ్చు, దానికి ఇష్టమైన దాన్ని తీసేయచ్చు, వికృతాకారం చెయ్యొచ్చు. అంటే కోతులకి తోకంటే ఇష్టం, అందుకని బట్ట చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, రథంలో కట్టండి, చీపుళ్లతో కొడుతూ చారీకుడు అని లంకంతా తిప్పండి అన్నాడు. ఆయన తోకకి వస్త్రం చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి తీసుకెడుతున్నారు. లంకాపట్టణం అంతా చూసిన తర్వాత నా స్వామి రాత్రి లంక చూశానని చెప్పడం ఎందుకు, పగలు కూడా చూసి బలాబలాలు ఎలా ఉంటాయో రాముడికి చెప్తానని ఇంత కష్టాన్ని ఎదుర్కొంటూ లంకాపట్టణం చూసి ఆఖరణ కట్లు తెంచుకుని ఒక్కసారి లంకకి నిప్పు పెట్టడానికి తోక ఎత్తి పట్టుకున్నారు. ఎవరింటితో మొదలు పెడదామని చూశాడు. మొట్టమొదట ఆ రావణాసురుడికి సేనాధిపతిని అంటూ మాట్లాడడం మొదలుపెట్టినటువంటి ప్రహస్తుడి ఇంటితో మొదలు పెడతానని ప్రహస్తుడి ఇంట్లో నిక్షేపించారు. అన్ని ఇళ్లలో నిప్పు పెట్టారు, కానీ ధర్మం మాట్లాడాడు కాబట్టి విభీషణుడి ఇంట నిప్పు పెట్టనని విభీషణుడి ఇల్లు వదిలిపెట్టేశారు. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. అంత కోపంలో కూడా
ఆ లంకాదహనం జరుగుతున్నప్పుడు కూడా విభీషణుడు ఇంటి జోలికి వెళ్ళలేదు. అందుకే లోకంలో కొబ్బరి చెట్టును అంత పూజిస్తారు. ఏదైనా ఒక ఉత్సవం జరుగుతోంది అంటే కొబ్బరాకులు తీసుకొస్తారు, కొబ్బరాకుల చాప వేస్తారు, కొబ్బరికాయ కొడతారు, కొబ్బరి బొండం పూర్ణఫలం అని చెప్పి పెడతారు. ఓ పుణ్యాహవాచనం జరిగిందంటే కొబ్బరి బొండం పైన పెడతారు. చేత్తో ఒక పూజ మొదలు పెట్టే ముందు కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని నిలబడి మంత్రం చెప్పిన తర్వాత బ్రాహ్మణుడికి దానం చేసి అప్పుడు పీటల మీద కూర్చుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గౌరవం అంటే కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞతా లక్షణం. అన్ని చెట్లకి నీళ్లు పోస్తే పెరుగుతాయి, ఒక్క కొబ్బరి చెట్టు మాత్రం తను పెరగడానికి కారణమైన నీటి గౌరవాన్ని గుర్తు పెట్టుకుని భూమి నుంచి లాగి లాగి కొబ్బరి బొండంలో పెట్టుకుని నెత్తి మీద పెట్టు కూర్చుంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆ నీళ్లు తాగితే జీర్ణమై వాళ్ళకి శక్తి వస్తుంది. తను పుచ్చుకున్న నీళ్లు ఎంత గొప్పవో గుర్తు పెట్టుకుని నీళ్లని బొండంలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అందరికీ ఇస్తుంది. కాబట్టి కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞతా లక్షణం చేత కొబ్బరి చెట్టు అంత పూజనీయమైంది. కొంతమంది చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారాలు ఉంటాయి, కొంతమంది చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారాలు ఉండవు, అసలు చెయ్యలేరు. అప్పుడు నేను ఇక చెయ్యలేనని చెప్పడమే ప్రత్యుపకారం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత ఉపకారమును పొందని వ్యక్తి లేడు. అందరికీ ఉపకారం చేశారు, ప్రత్యుపకారం చేశారు. ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మాట అన్నారు ఉత్తరకాండలో, మమాంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమ నీకొక్కడికి ప్రత్యుపకారం చెయ్యలేను. ఎందుకో తెలుసా? కొంతమందికి ప్రత్యుపకారం చెయ్యాలి అంటే వాళ్ళు చేసినంత స్థాయిలో చెయ్యాలంటే యువతల వాళ్ళకు వచ్చినంత కష్టం అవతల వాళ్ళకు వస్తేనే చెయ్యగలరు. ఆపత్సాయ అతిపత్రతాం. సీతమ్మ తల్లి జాడ కనిపెడక నేను బెంగ పెట్టుకుని ఉన్న రోజుల్లో 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి ఆవలి ఒడ్డుకెళ్ళి రాక్షసులందరి కన్ను కప్పి అంత లంకాపట్టణంలో అన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడి యొక్క సందేశం చెప్పి మళ్ళీ సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చి సీతమ్మ తల్లి జాడ నాకు చెప్పి నా ప్రాణములను నిలబెట్టి సీతమ్మ ప్రాణములను నిలబెట్టి ఆ మళ్ళీ సేతువు కట్టడంలో అంత ఉపకరించి ఇంద్రజిత్ సంహారంలో రావణ సంహారంలో అంత ఉపకరించిన నీకు ప్రత్యుపకారం చెయ్యాలంటే నీ భార్యని కూడా ఎవరో ఎత్తుకుపోతే నేను జాడ కనిపెట్టాలి, లేకపోతే ప్రత్యుపకారం ఎలా కుదురుతుంది? నీ వంటి వాడికి ప్రత్యుపకారం చెయ్యలేను హనుమ. అందుకే నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. మమాంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే. నీకు నేను ప్రత్యుపకారం చేయలేనన్నారు. అలాగే ఈ లోకంలో ప్రత్యుపకారము చెయ్యలేని వారు తల్లి తండ్రి గురువు గారికి ప్రత్యుపకారం ఉండదు. తల్లి తండ్రి ఇచ్చేది కూడా మితం. వాళ్ళు జన్మనిచ్చారు, మళ్ళీ ఇంకో తల్లి తండ్రి కూడా జన్మనిస్తారు. మళ్ళీ జన్మ పొందవలసిన అవసరం లేని జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. అటువంటి గురువుకి తిరిగి ఉపకారం చెయ్యలేము. అందుకే రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణంలో జలజాదక్షణుతోడి తెచ్చితివి నా సందేశము అని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. అయ్యా నా లేఖ పట్టుకెళ్ళి కృష్ణ పరమాత్మకిచ్చి కృష్ణ పరమాత్మ వచ్చి రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళేటట్టుగా చేశావు. అటువంటి నీకు విద్యోతనుడవు గురువువి, నీకు నేను ఏమని ఉపకారం చెయ్యగలను? నీకు ఉపకారం చెయ్యలేను, ప్రత్యుపకారం చెయ్యలేను కనుక ఒక్కటే చేస్తాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి. అంజలి ఘటించడం అంటే ఇలా 2 చేతులు పెట్టి తల తాటించడం. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 11వదైన బుద్ధి, ఈ 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. సద్బంధువులకు చింతామణి అయినటువంటి వాడా మహాత్మా, మీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను అంది. అందుకే ప్రత్యుపకారం అనేటటువంటిది కుదరదు గురువు గారి విషయంలో. అందుకే గురువు గారికి మనం ఇవ్వగలిగినది ఏది అంటే పంచెల చాపు కాదు,
గురువు అంతటా నిండిపోయినవాడు, ఎప్పుడూ తనలో తాను రమిస్తూ సంతోషపడిపోతుంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ. అటువంటి గురువుకి ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వలేం. ఆకాశమంత నిండిపోయిన గురువు గారికి పంచెల చాపు నీయగలిగిన నేతగాడు దేశంలో పుట్టలేదు. అందుకే ఆయనకి ఇవ్వగలిగింది ఒక్కటే, అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. మహాపురుషులైన వారికి మనం చెయ్యగలిగింది నమస్కారం ఒక్కటే. అందుకే ఈ జాతిలో నమస్కారానికి అంత విలువ, అంత గౌరవం వచ్చాయి. కాబట్టి కృతేచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్వసమ్మానమర్హతి బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఒకే ఒక్క కృతజ్ఞత ప్రత్యుపకారము అన్న మాట మీద అటు సుందరకాండలో ఇటు కిష్కింధకాండలో చక్కగా వాటిని బలంగా ప్రతిపాదన చేస్తూ రాటపాతినట్లు మహర్షి మనకి వేదప్రోక్తమైనటువంటి సామాన్య ధర్మాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఘట్టం. కాబట్టి మనం అందరం ఎప్పుడూ ఆ శ్లోకాన్ని జ్ఞాపకంలో పెట్టుకుని మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా కృతజ్ఞతతో ప్రత్యుపకార బుద్ధితో బ్రతకగలిగినటువంటి బుద్ధి వైభవాన్ని తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లక్ష్మణ భరత చతుర్ఘ్న హనుమత్ సమేతుడైన శ్రీ సీతారామచంద్ర ప్రభువు మనకు కరుణాకటాక్షముల చేత కటాక్షించుగాక. అసలు శ్రీరామాయణము కావ్యమంతా కూడా వాగ్వైభవము. మీరు ఒక కోణంలో పరిశీలన చేస్తే మొత్తం రామాయణ కావ్యమంతా కూడా ఏమి అంటే వాక్కు ఎంత శక్తివంతమైనదో చెప్పడమే శ్రీరామాయణం. అందుకే శ్రీరామాయణంలో ప్రతిపాదన చేసినటువంటి వాగ్వైభవాన్ని ఆయా వ్యక్తుల కథాగమనమునందు మీరు పరిశీలనం చేస్తే పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి స్వరపేటిక ఎంత శక్తివంతమైనదో, దానితో ఎంత తరించచ్చో అంత బంధనంలో కూడా పడిపోవచ్చు, ఎంత కిందకి జారిపోవచ్చో అంత పైకి ఎక్కచ్చు. 84 లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు మాట్లాడేటటువంటి అధికారాన్ని ఏ ప్రాణికి కట్టపెట్టలేదు. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే కట్టపెట్టాడు. కట్టపెట్టి స్వరపీఠిక అనేటటువంటి ఒక అద్భుతమైన సాధనాన్ని కంఠమునందు అమర్చాడు. అందుచేతనే పూర్వ ఋషులు చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఆ స్వరపీఠిక అత్యంత ప్రధానమైనది కనుకనే ప్రతిరోజు నిద్ర లేవగానే ఏ పదార్థాన్ని లోపలికి పుచ్చుకోకుండా స్వరపేటిక చాలా కాలం పనిచేసి ఆ మాట ద్వారా మనుష్యుడు ఉత్తమమైనటువంటి మార్గమును పొందాలి అంటే దాన్ని మరింత బాగా పనిచేయడానికి అనుకూలమైనటువంటి స్థితి యందు నిలబెట్టడానికి యోగ్యమైన మార్గాన్ని ఆచమనమనేటటువంటి పద్ధతి ద్వారా పరమేశ్వర నామములతో కలిపి సంకలనము చేశారు. ఏది పడితే ఆ నామం చెప్పి ఆచమనం చేయకూడదు. విచిత్రం ఏమిటంటే ఏ 12 నామములు విష్ణువువి చెప్తామో అందులో రామనామం ఉండదు. రామనామం 12 నామములలో లేదు. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, అలా ఆ నామాలలో రామనామం లేదు. ఎందుకు లేదు అంటే రామనామం కేవలం 12 నామాలలో చెప్పవలసిన నామం కాదు, జీవిత పర్యంతం నాలుక మీద నర్తించవలసిన నామం. అందుకే దాన్ని ఏదో ఒక చోట చెప్తే 12 నామాలలో ఒకటిగా చేర్చి వదిలిపెట్టకూడదని రామనామాన్ని ప్రత్యేకంగా విడిచిపెట్టేశారు. కారణం ఏమి అంటే తారకములు 2 ఉన్నాయి. సమస్త వాంగ్మయంలోనూ మంత్రశాస్త్రంలోనూ తారకము అని పిలువబడేవి 2. అంటే మిగిలినవి తక్కువని నా ఉద్దేశ్యం కాదు. తారకములు మాత్రము 2. ఒకటి ప్రణవము. ప్రణవము బ్రహ్మచారి కానీ గృహస్థు కానీ వానప్రస్థు కానీ దాన్ని జపం చేయడానికి వీల్లేదు. ప్రణవం పలకడం కానీ ప్రణవం అందులో దీర్ఘంగా పలకడం కానీ ఎప్పుడూ చేయకూడదు. ప్రత్యేకించి చదువుకునే పిల్లలు ప్రణవాన్ని ఎప్పుడూ జపం చేయకూడదు. ప్రణవాన్ని పలకకూడదు దీర్ఘంగా. ఓం అని ప్రణవాన్ని పలకడం కానీ అంత దీర్ఘంగా పలుకుతుంటే ప్రణవాన్ని వినడం కానీ ఎప్పుడూ చేయకూడదు. అది పరమశాస్త్ర విరుద్ధమైన పని. ప్రణవాన్ని ఉపదేశం పొందేవారు, ప్రణవాన్ని జపం చేసేవాళ్ళు చిట్ట చివరి ఆశ్రమం వాళ్ళు, అంటే సన్యాసులకు మాత్రమే అధికారం. సరే, ఇప్పుడు నేను ప్రణవ వైభవము అన్న వాటి గురించి మాట్లాడటం లేదు కాబట్టి అంతకన్నా ప్రణవం గురించి మాట్లాడను. రెండవది, అన్ని ఆశ్రమాల వాళ్ళ యొక్క నాలుక మీద నర్తించవలసిన నామము రామనామము.
ప్రణవము తారకము. ప్రణవ జపం చేత మనిషి సంసార సాగరాన్ని దాటేస్తాడు. కానీ ప్రణవం పట్టుకునే వాళ్ళు ఎవరు అంటే ఏ ప్రమాణమైనటువంటి వేదాన్ని కూడా ఇంక పట్టుకోవలసిన అవసరం లేకుండా విడిచిపెట్టి నిరంతరము జ్ఞానమునందు ఆత్మస్వరూపంగా రమిస్తూ మౌనమునందు ఉంటారో అటువంటి వాళ్ళు ప్రణవ భావన యందు ప్రణవ జపమునందు మునిగి తేలుతూ ఉంటారు. మిగిలిన ఆశ్రమాల వాళ్ళందరూ పట్టుకోవలసినటువంటి నామము రామనామం. రామనామం ఎప్పుడూ పలుకుతూ ఉండాలి. అందుకే గోపరాజు గారు హరునకు విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. అసలు వశిష్ఠ మహర్షి ఈ జాతికిచ్చినటువంటి గొప్ప కానుక ఏది అంటే రామనామం. నేను మీతో చెప్పాను శ్రీరామాయణము వేదోపబ్రహ్మణము అని. ఇంట్లో పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడికి నామకరణం చేసేటటువంటి అధికారం ఇద్దరికి ఉంటుంది. ఒకటి తాతగారికి. తాతగారు ఏ కారణం చేతనైనా సశరీరుడై ఉండకపోతే తండ్రి నిర్ణయం చేస్తాడు, లేకపోతే తాతగారిది అధికారం. తాతగారు కూడా ఎవరికి వశవర్తి అవుతాడంటే పేరు పెట్టేటప్పుడు ఎవరు పెట్టాలి అంటే ఒక్క గురువుగారే పెట్టాలి పేరు. గురువుగారికే ఆ శక్తి. ఏ పేరు ఉంచితే వాడు వృద్ధిలోకి వస్తాడో అది ఊహ చేసి ఆ పేరుని ఉంచగలిగినటువంటి సమర్థుడు గురువు ఒక్కడే. అందుకే 60,000 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేనటువంటి దశరథ మహారాజు ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు బాలకాండలో. అంత కష్టపడి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనబడేటటువంటి 9 కుమారులకు పేర్లను దశరథుడు ఉంచలేదు. కులగురువైనటువంటి వశిష్ఠుడు ఉంచాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.